ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు ప్రత్యేకంగా. దయచేసి కొద్ది సమయాన్ని కేటాయించి వీడియో చూడటానికి ప్రయత్నం చేయండి. ఈ చిన్న వీడియో మాట్లాడుతుండగా మీ మీకు అవసరమైన మాటలు దేవుడు ఈ వీడియోలోంచి మాట్లాడతాడని నేను ఆశపడుతున్నాను. దయచేసి కొంత సమయాన్ని కేటాయించి ఈ వీడియో వినండి, చూడండి. అయితే నేను చెప్పదలుచుకుంటున్న ఇది నాకు దేవుడు తెలియజేసినటువంటి ఆ మాట వాక్కు ఏమిటంటే, ఈరోజు చాలామందికండి ధనం ఉంది, ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రం అన్నీ ఉన్నాయి. ఏది తక్కువ లేకుండా అన్నీ ఉన్నాయి. కానీ కొంతమంది జీవితాల్లో మనశ్శాంతి లేదు. చాలామందికి ఆనందం లేదు. బయటికి కనిపించకపోయినా ఎదలోపల బాధపడుతూ, ఒక మాటలో చెప్పాలంటే తృప్తి లేని జీవితాన్ని, తృప్తికరమైన జీవితాన్ని పొందే పరిస్థితి లేరు ఈరోజు చాలామంది. తృప్తి లేని జీవితంలోనే బ్రతుకుతూ ఉన్నారు చాలామంది. బయటికి ఎన్నున్నా కూడా, విస్తారమైన ధనం ఉన్నప్పటికీ తృప్తి లేకుండా బ్రతుకుతుంటారు చాలామంది. ఒక పక్క చిన్న బాధ ఫీలింగ్ ఏదో ఉంటుంది. అయితే నేనేం చెబుతున్నానంటే, ఈరోజు ధనం ఉన్న వారికైనా లేని వారికైనా అందరికీ ఉపయోగపడే మాటలు ఒక 2 మాటలు మీతో చెప్పి నేను ముగిస్తాను. మన జీవితం ఆశీర్వాదకరంగా, సమాధానకరంగా, సంతోషకరంగా, అన్నిటికీ మించి తృప్తికరంగా మన జీవితం ఉండాలంటే, ఆనందంగా మన జీవితం ఉండాలంటే, జీవితమే కాదండి, జన్మ ధన్యత కావాలంటే, మన జన్మే బాగుండాలంటే, జన్మ ధన్యకరంగా ఉండాలంటే ఖచ్చితంగా మనకి దేవుడు మన మీద దయ చూపించే విధంగా, లేకపోతే దేవుని దయను మనం పొందుకునే విధంగా మన జీవితం ఉండాలి. మన ఈ లోకంలో చాలామంది దయను పొందుకోవాలని ప్రయత్నం చేస్తుంటాం. భార్య అయితే భర్త దయను పొందాలని, భర్త అయితే భార్య దయ, పిల్లల దయ, అందరి దయ పొందుకోవాలి, బాగుండాలి, అందరి మధ్యలో నేను మంచివాడిగా, దయగలిగిన వ్యక్తిగా నేను ఉండాలి అని కొంతమంది అనుకుంటుంటారు. దయ పొందుకోవాలనుకుంటుంటారు చాలామంది. కానీ మనుషుల దయను పొందాలని చూస్తారు, ఇంట్లో కుటుంబ దయ పొందాలని చూస్తారు, పొరుగువారి ఇరుగువారి దయ కూడా పొందుకోవాలని చూస్తారు. తప్పేం కాదు. అయితే మనుషుల దయను పొందుకోవడం ద్వారా, కుటుంబ సభ్యుల దయను పొందుకోవడం ద్వారా మంచిదే కానీ అన్నిటికీ మించి దేవుని దయను పొందుకోగలిగితే కనుక నీకు తృప్తికరమైన జీవితం ఉంటుంది అనేది మాత్రం నేను హృదయపూర్వకం చెప్పగలుగుతాను ఈ మాట. మనుషుల దయను పొందుకున్నంత మాత్రాన, పొందుకోవద్దని కాదు కానీ, పొందుకున్నంత మాత్రాన దానివల్ల అంత ఆశీర్వాదం లేకపోతే అంత తృప్తి ఉండదేమో. కానీ దేవుని దయను పొందుకుంటే మాత్రం ఖచ్చితంగా నేను చెబుతున్నాను, నీ ఈ జీవితమే లేకపోతే నీ బ్రతికే ఒక ఆనందకరంగా ఉంటుంది. ఇంకో మాట చెబుతున్నాను, ఈరోజు ధనానికి సాధ్యం కానిది, ఈరోజు మనుషులకు సాధ్యం కానిది, ఈరోజు మనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులకు సాధ్యం కానిది దేవుని దయను సంపాదించడం ద్వారా సాధ్యమవుతుంది. అది ఏదైనా కూడా ఒక మనశ్శాంతి వస్తుంది, ఒక తృప్తి కలుగుతుంది అనేది కాదు. కానీ ఏదైనా కూడా దేవుని దయను మనం సంపాదించుకోవటం వల్ల, పొందుకోవటం వల్ల అది మనకి దొరుకుతుంది. ఇంకొక మాట చెప్పాలంటే, దేవుని దయ ఒకటి మనం పొందుకుంటే అన్నీ మన వెంట వస్తాయి. దేవుడు మన మీద దయ చూపించగలిగితే, దేవుని దయను మనం సొంతం చేసుకునే స్థితిగా లేదా రీతిగా మనం బ్రతకగలిగితే సమస్తం కూడా, అది ఐశ్వర్యం కావచ్చు, అది మనస్తృప్తి కావచ్చు, అది మనుషుల దయ కావచ్చు, ఏదైనా కూడా మన వెంట వస్తుంది. సామ్యుల గ్రంథంలో మనం చదివితే కనుక ఒక 2 మాటలు చదివి వినిపిస్తాను గబగబా. సామ్యులు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనంలో నుండి ఈ విధంగా రాయబడి ఉంటుంది. మీరు బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళు తీర్చాడండి. బాలుడగు సామ్యులు ఇంకా ఎదుగుచు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచు ఉండెను. ఇక్కడ నేను చెప్తున్న మాట ఏమిటంటే, వాక్యం చెబుతున్న మాట, సామ్యులట ఎదుగుచు యెహోవా దయయందును అన్నాడు. మొదట యెహోవా దయందును. నేను చెబుతున్నాను, ఈ వీడియో చూస్తున్న మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి వీడియో చూస్తున్నారో నాకు తెలియదు. కానీ ఒకవేళ మనుషుల చేత మోసగించబడి ఉండి వీడియో చూస్తున్నారేమో కానీ, లేకపోతే నిందల పాలైపోయి ఈ వీడియో చూస్తున్నారేమో నాకు తెలియదు. కానీ లేకపోతే మనుషుల ద్వారా మనుషులను
మనుషులకు మేలు చేసి కూడా మనుషులకు న్యాయం చేసి కూడా చివరికి వారే దూషించబడిన స్థితిలో ఉండి ఒకవేళ ఈ వీడియో చూస్తున్నారేమో కానీ నేను చెబుతున్నాను ఒక మాట. నీవు మొదటిగా మనుషుల దయను సంపాదించాలని మనుషుల చుట్టూ నువ్వు తిరిగినా చివరికి నిన్ను దోషిగానే వారు నిలబడతారు. చివరికి నిన్ను విరోధంగానే వారు చూస్తారు. కనుక వాక్యం మనకు సెలవిస్తున్న మాట ఏమిటంటే, మనుషుల దయ మన దగ్గరికి రావాలన్నా, సంపదలు మన దగ్గరికి రావాలన్నా, ఆశీర్వాదాలు మన దగ్గరికి రావాలన్నా, ఏది మన దగ్గరికి రావాలన్నా మొదట మనం దేవుని దయను సంపాదించుకోవాలి. దేవుని దయను ఎప్పుడైతే మనం సంపాదించుకుంటామో, దేవుని దయను ఎప్పుడైతే మనం సొంతం చేసుకుంటామో, దేవుని దయ మనం పొందుకున్నప్పుడు సమస్తం మనుషుల దయ కానీ ఇంకొక ఆశీర్వాదం ఏదైనా కానీ, అది ఆరోగ్య పరిస్థితి అయినా కానీ, దేవుని దయ ఒకటి మనం సొంతం చేసుకుంటే మనకు ఆరోగ్యం వస్తుంది. దేవుని దయను సొంతం చేసుకుంటే మనకు ఎవరైతే నిందించారో, ఎవరైతే హేళన చేశారో, ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టి మాట్లాడారో వారే మన మీద దయ చూపిస్తారు. మనం దేవుని దయ సంపాదించుకుంటే మనుషులే వారి దయ చూపిస్తారు. తర్వాత దేవుని దయను సంపాదించుకుంటేనండి మనకి తృప్తి, జన్మ లేకపోతే ఈ జీవితం వ్యర్థంగా నా జీవితం అయిపోలేదు, పుట్టాము, పెరిగాము, మరణించాము, వేస్ట్ అయిపోయింది నా జీవితం, నేను సంపాదించినంత వేస్ట్ అయిపోయింది, లేకపోతే నేను ఖర్చు చేసిన రోజులన్నీ వేస్ట్ అయిపోయాయని అనేటువంటి అసంతృప్తి మన జీవితంలో ఉండదు. దేవుని దయను సంపాదించుకుంటా, నా దేవుడు నన్ను ప్రేమించాడు, నా దేవుడు నా మీద దయ చూపించాడు, నా దేవుడు దయను పొందేంత జీవితం నేను కలిగి ఉన్నానని ఒక తృప్తి క్రైస్తవులమైనటువంటి మనకు ఖచ్చితంగా ఉండింది. కనుక ఈరోజు నువ్వు ఎవరి దయ కోసం ఎదురు చూస్తున్నావో నాకు తెలియదు, కానీ ఎవరి దయ పొందాలని పరిగెడుతున్నావో కూడా నాకు తెలియదు, కానీ నేనైతే ఈ సందర్భంగా నీకు చెబుతున్నాను, దేవుని దయను పొందడానికి పరిగెత్తు, దేవుని దయను సంపాదించుకోవడానికి పరిగెత్తు. దేవుని దయ నీ మీదకు వచ్చేటట్లు నువ్వు గనక ఉండగలిగితే, దేవుని దయ ఒక్క దాని మీద నువ్వు నా మీద దయ చూపించాయని చెప్పి దేవుని దయకు అనుకూలంగా నిన్ను నువ్వు మార్చుకోగలి, దేవుని దయకు అనుకూలంగా నిన్ను నువ్వు ఉంచుకోగలిగితే, దేవుని దయ నీ మీదకు వస్తే గనక ఆశీర్వాదం నీ ఇంటిలోకి వచ్చినట్టే. దేవుని దయ నీ మీదకు వస్తే నిందలు తొలగినట్టే. దేవుని దయ నీ మీదకు వస్తే సమస్తం నీ వశంలో ఉన్నట్టే. యోసేపు జీవితం మనకు తెలుసు కదా. యోసేపు జీవితం, అన్నలు నిందించారు, అమ్మేశారు. ఏమండి, యోసేపు తన జీవిత చరిత్ర మనం చూస్తే మొదట భయంకరంగా ఉంది తన జీవిత చరిత్ర, కానీ చివరికి దేవుని దయ తన మీద వచ్చింది. దేవుని దయలో ఉన్నాడు తను. దేవుడు తన మీద దయ చూపించేటువంటి స్థితిలో ఉన్నాడు తను. దేవుని దయ తనతో ఉంది కనుక, తనతో ఏమీ లేకపోయినా దేవుని దయ ఒకటి తనతో ఉంది కనుక, దేవుడు దయ చూపించే జీవితం తనకు ఉంది కనుక, దేవుడు దయ చూపించేటువంటి పరిశుద్ధత తన దగ్గర ఉంది కనుక, చూడండి, ఏ అన్నలైతే అమ్మారో, ఏ అన్నలైతే నిందలు వేశారో, ఏ అన్నలైతే కొట్టారో, తిరిగి ఆ అన్నలే చివరికి యోసేపు దగ్గరికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. దాసుడిగా అమ్మబడిన వాడు రాజయ్యాడు, ఫరో తర్వాత రాజయ్యాడు, మనందరికీ తెలుసు. ఇదంతటికి కారణం ఏమిటి? యోసేపు దగ్గర ఏముంది? యోసేపు దగ్గర ఉన్నది ఒకటే, దేవుని దయ. ఈరోజు నేను చెబుతున్నాను నీతో, దేవుని దయ నీకుంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, ఏ పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు. నువ్వు కొదువులో ఉన్నావా, కొరువులో ఉన్నావా, ఇరుకుల్లో ఉన్నావా, నిందల్లో ఉన్నావా, మనుషులు దూషించి మాట్లాడే స్థితిలో నువ్వు ఉన్నావా? నేను చెప్తున్నాను, దయ చూపించమని దేవుడిని అడుగు. దేవుని దయకు అనుకూలమైన పాత్రగా నువ్వు మారు. దేవుని దయ నీ మీదకి వస్తే అమ్మబడిన యోసేపు జీవితం ఆశీర్వాదకరంగా మారినట్టు, హింసలు అనుభవించిన యోసేపు జీవితం ఆనందకరంగా రాజు అంత స్థానంలోకి చేరినట్టు, దేవుని దయను పొందగలిగే వ్యక్తివి నీవు అయితే నీ జీవితాన్ని కూడా దేవుడు అలాగనే మార్చగలుగుతాడు. ఇది ఖచ్చితంగా నేను చెప్తున్నా. దేవుని దయ మన మీదకి వస్తే లేని చోట కూడా ఉన్నట్టుగా చూపించగల దేవుడు. దేవుని దయ నువ్వు కావాలని కోరుకుంటున్నావా? ఖచ్చితంగా దేవుని దయ నీకు కావాలని కోరుకుంటే, దేవుని దయ ఎవరి మీదకి వస్తుంది, ఎలాంటి వారి మీదకి వస్తుందో ఒక 2 ముక్కలు చెప్తాను. జాగ్రత్తగా విని హృదయంలో ఉంచుకొని ఖచ్చితంగా ఈ రోజు నుంచి అలాగా నువ్వు పాటించడానికి
జీవించడానికి ప్రయత్నం చేయి. దేవుని దయ నీ దగ్గరికి వస్తే సమస్తం నీ మీదకి వచ్చినట్టే, సమస్తం నువ్వు పొందినట్టే కనుక అసలు దేవుని దయ ఎలా పొందాలి? మొదటి మాట, దేవుని దయని ఎలా పొందాలి మనం? దేవుని దయ మనం పొందుకుంటే అన్నీ మన దగ్గరికి వస్తాయి. మరి దేవుని దయ ఎలా పొందాలి అని కనుక మనం చూస్తే, దేవుని దయ ఎలా పొందాలంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరి మీద దయ చూపిస్తారు, ఎలాంటి వారి మీద దయ చూపిస్తారో పరిశుద్ధ గ్రంథంలో ఆయన తేట తెల్లంగా రాయించారు. ఎవరు దయ చూపిస్తారు? మొట్టమొదటిగా దీనులకు దయ చూపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దీనులకు దయ చూపిస్తాడు. కోటీశ్వరులకు దయ చూపిస్తాడు. ఏంటంటే రాజకీయాల్లో పెద్ద పెద్దోళ్ళకి, ధనవంతులకు దయ చూపిస్తాడని కాదు వాక్యం చెబుతుంది. దేవుని దయను పొందే అర్హత ఎవరికి ఉందో తెలుసా? దీనులకు. వాడు కోటీశ్వరుడు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఎవరైనా కూడా. దీనత్వం ఎవరి దగ్గర ఉంటే వారికి దేవుని దయను పొందే అర్హత ఉంది. నువ్వు దీనుడు అయితే నువ్వు అర్హత, నువ్వు దాంట్లో అర్హమైన పాత్రవే. ఇంకా నీ దగ్గర ఆస్తిపాస్తులు లేకపోయినా దీనుడు అయితే నువ్వు అర్హుడివే. ఈ వీడియో చూస్తున్న నీవు ఎట్లాంటి దీన స్థితిలో ఉన్నావో నాకు తెలియదు. దీనత్వం అంటే తగ్గింపుతనం, దేనికి పనికిరానటువంటి జీవితం. దీనత్వం. దీనుల ఎడల ఆయన కృప చూపుతాడు. అహంకారులను ఎదిరిస్తాడు. అహంకారులకు కృప చూపుడు ఆయన. అహంకారులకు మీద దయ చూపుడు ఆయన. దీనులు ఉంటారు చూడండి, తగ్గించుకుని, ఇలాంటి తగ్గింపుతనం కలిగిన వారికి, ఇలాంటి దీనులకు ఆయన కృప చూపుతాడనేటువంటి మాట మనకి యాకోబు పత్రికలో 4వ అధ్యాయం 6వ వచనం, తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం మీరు చదువుకోండి కావాలండి. చూడండి, అక్కడ అహంకారులను ఎదిరించి దీనులకు ఆయన కృప 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 చూపుతాడు. ఒకసారి చదవదాం మరి. 5:5 పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నపిల్లలారా, మీరు లోబడి ఉండి మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రం ధరించుకుని మిమ్మల్ని అలంకరించుకుని, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. దీన మనసు అనే వస్త్రాన్ని మనం ధరించుకోవాలన్నమాట. ఎవరు? పేతురు చెబుతున్నారు. అపోస్తులైన పేతురు గారు దీన మనస్సు కలిగినటువంటి వస్త్రాన్ని ధరించుకోమంటున్నాడు. ఇంకొక మాట కింద ఏం చెబుతున్నారంటే, కింద రాయబడిన మాటల్లో ఒక మాట ఏముందంటే, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. మనం అహంకార మనస్సుతో ఉంటే దేవుని కృపను పొందలేం, దేవుని దయను పొందలేం. దేవుని దయను పొందకపోతే అసలు జీవితం వ్యర్థం. దేవుని దయను పొందకపోతే జీవితం వ్యర్థం. దేవుని దయను పొందాలంటే మనం దీనులము కావాలి. మనుషుల ఎడల దీనులం కావాలి. ఇక్కడ ఒక చిన్న విషయం చెబుతా వినండి, తెలివిగల వాళ్ళకి ఇది అర్థమైంది బాగా. దేవుని దయను సంపాదించాలంటే మనం దీనులం కావాలి. దేవుని దయను సంపాదించాలంటే మనం దీనులం కావాలి. మనం దీనులం అయితే దేవుని దయను సంపాదిస్తాం. మనం దేవుని దయను సంపాదించాలని దీనులు అవుతాం. కాబట్టి ఆ దీనత్వం మనుషులకు నచ్చి మనుషుల దయను కూడా పొందుకుంటాం. హల్లెలూయా! మంచి సందేశం కదా. మనం దేవుని దయను సంపాదించుకోవడానికి దీనులు అవ్వటం ద్వారా మనుషుల ఎదుట మనం దీనులుగా ఉంటాం, దేవుని ఎదుట దీనులుగా ఉంటాం. దేవుని దయ మన మీదకి వస్తుంది, తర్వాత మనుషుల దయ కూడా సంపాదించుకుంటాం. అంటే నేను ఎందుకు చెబుతున్నానంటే, మనం దేవుని దయ కోసం పరిగెడుతున్నప్పుడు అన్నీ మన వెనకాల వస్తాయి. మనం కోరుకుంటాం కదా, మనుషుల దయ కూడా కావాలి నాకు, మనుషుల మంచి పేరు కావాలి నాకు, మంచి బాగా బ్రతకాలని కోరుకుంటాం కదా. అది మనం సొంతంగా మనుషుల దయను పొందుకోవాలని వారి కోసం పరిగెత్తితే రాదు. అది దేవుని దయ కోసం పరిగెత్తుతున్నప్పుడు దేవుడి దగ్గరికి మనం వెళ్తుంటే, దేవుడి నువ్వు ఈ అర్హతలోకి వస్తే, ఈ పద్ధతుల్లోకి వస్తే, ఇలాంటి గుణాల్లోకి నువ్వు వస్తే నేను నీ మీద దయ చూపిస్తానంటాడు. మనం ఆ గుణాల్లోకి వెళ్ళి దేవుని దయను పొందుకోవాలని మనం ప్రయత్నాలు చేస్తుంటే మనలో వచ్చినటువంటి మార్పులను గమనించినటువంటి మనుషులు ఆటోమేటిక్గా మన మీద దయ చూపిస్తారు. ఒకవేళ మనుషులకు అలాంటి స్వభావం లేకపోయినా, దయ చూపించే స్వభావం లేకపోయినా, ఈ వీడియో చూస్తున్న కొంతమంది అనుకుంటారు, మనుషులు అంత మంచివాళ్ళు ఏం కాదు బ్రదర్, వాళ్ళ దగ్గర అంత దయ చూపించే గుణం ఏమి లేదంటావా? అయితే ఒక మాట చెబుతున్నా, మనుషులు అలా చూపించలేకపోయినా దేవుడు నీ మీద దయ చూపిస్తే
మనుషుల దయ ఆటోమేటిక్గా దేవుడే వారికి అలాంటి బుద్ధి పుట్టించవచ్చు. కాబట్టి మనం దేవుని దయ కోసం పరిగెత్తాలి. దేవుని దయ కోసం పరిగెత్తేటప్పుడు దేవుని దయను పొందే వారికి కావలసినటువంటి గుణాల్లో ఒక గుణం దీనులు కావాలి. వాళ్ళు అహంకారులు కాకూడదు. దీనులు కావాలి. దీనులు అన్ని విషయాల్లో దీనత్వం కలిగిన వ్యక్తులు కావాలి. ఒకటి. ఇక రెండో విషయం చెప్పి నేను ముగిస్తాను. రెండవది అంటే ఎవరి మీద కృప చూపిస్తాడు ఆయన. ఒకటేమో దీనులు అని చెప్పాను కదా. రెండవది దయగల వారిపై ఆయన దయ చూపిస్తాడు. ఇది కీర్తనల గ్రంథంలో కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 25వ వచనం అండి. 18వ అధ్యాయం 25వ వచనం. దీనుల ఎడల ఆయన దయ లేకపోతే దయగల వారి ఎడల దయ చూపిస్తాడు. పాట కూడా ఉంది. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. పాట ఒకటి ఉంది కదా, పాతవాడు. అట్లాగే ఇక్కడ దయగల వారి ఎడల అని దయ చూపిస్తాడు. కీర్తనల గ్రంథం ఒకసారి చదువుతా వినండి. 18:25 18వ అధ్యాయం 25వ వచనం. దయగా వారి ఎడల నీవు దయ చూపించేదవు, యథార్థవంతుడుగా ఉందువు అన్నాడు. దయగల వారి ఎడల దయ చూపిస్తాడు. ఫస్ట్ ఒకటి దీనుల ఎడల దయ చూపిస్తాడు. రెండవది దయగల వారి ఎడల దయ చూపిస్తాడు. మనం దేవుని దయను పొందితే సమస్తాన్ని మనం పొందుకుంటాం. మరి దేవుని దయను మనం పొందాలంటే ముందు మనం దయగలిగి ఉండాలి. ఎదుటివారికి మనకు తోచిన సహాయం, ఎదుటివారి మీద దయ చూపించే విధంగా, ఎదుటివారిని ప్రేమించే విధంగా, ఎదుటివారి కోసం ప్రార్థించే విధంగా, ఎదుటివారికి చేతనైన మేలేదో చేసే విధంగా మనం ఎదుటివారి ఎడల దయ కలిగి మనం ఉంటే ఆ మహోన్నతుని దయ పొందుతాం. మనం చూపించే దయ కొంచెమే, ఆయన చూపించే దయ గొప్పది. మనం చూపించే దయ తరిగిపోద్ది. ఆయన నీ మీద దయ చూపిస్తే అది అన్నటికి తరగదు. మనం చూపించే దయ ఒక విషయం, రెండు విషయాలే, కానీ ఆయన మన మీద దయ చూపిస్తే అన్ని విషయాలకు పరిష్కారం వచ్చేస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ వీడియో చూస్తున్న మీ అందరితో నేను చెప్తున్నాను, దేవుని దయ కోసం పరిగెత్తండి. దేవుని దయ పొందడానికి పరిగెత్తండి. దేవుడు అసహించుకునే కార్యాలు చేయొద్దండి. దేవుడు వ్యతిరేకించే కార్యాలు చేయొద్దండి. దేవుడికి నచ్చని కార్యాలు చేయొద్దండి. దేవుడికి దయ కలగాలి మన మీద. మనం చూసినప్పుడు దేవునికి దయ రావాలి. మనం చూసినప్పుడు దేవునికి ప్రేమ రావాలి. దేవుని దయ పొందేటట్టుగా మన ప్రవర్తన ఉండాలి. దేవుని దయ పొందేటట్టుగా మన స్థితి, మన గతి, మన ఆలోచన, మన ప్రవర్తన ఉండాలి. అలా నిన్ను నువ్వు చూసుకోగలిగితే, నువ్వు ఒంటరితనం మంది అయినా, మనుషుల మధ్యలో ఉన్నప్పుడైనా, ఎక్కడైనా కూడా నువ్వు దయ కలిగి ఉండటానికి నీవు ప్రయత్నం ఇస్తే, నువ్వు దేవుని దయను ధరించుకునే వ్యక్తిగా ఉండేటట్టుగా నిన్ను నువ్వు మార్చుకోగలిగితే, దేవుని దయను నువ్వు సొంతం చేసుకోగలిగితే సమస్తం నీ వశం అయినట్టే. ఇంకొక మాట చెప్తున్నా, దేవుని దయ నీ మీదకి రావాలంటే దేవుడు నిన్ను చూసినప్పుడు దేవుడికి అనిపించాలి, నా బిడ్డ మీద దయ చూపించాలనిపించాలి. అట్లాంటి ప్రవర్తన కలిగి మనం బ్రతకాలి. అలాంటి ప్రవర్తన కలిగి ఈ రోజు నుంచి నువ్వు బ్రతికితే కనుక, నేను చెబుతున్నాను ఒక మాట, ఇప్పటిదాకా నిన్ను ఏవే సమస్యలు వేధించాయో, ఏ సమస్యలతో నువ్వు కృంగిపోయావో, ఏ సమస్యలతో బాధపడ్డావో, కుటుంబంలో సమస్యలు కావచ్చు, బయట సమాజంలో ఉన్న సమస్యలు కావచ్చు, ఆరోగ్యపరమైన సమస్యలు కావచ్చు, ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు, ఏ సమస్యలైనా కానీ దేవుని దయను ఒక దాన్ని నువ్వు నీ దగ్గరికి రావటానికి వచ్చేటట్టుగా నీ స్థితిని, నీ ఆలోచన, నీ విధానాన్ని మార్చుకొని దయగలిగి ఉండటానికి, దీనులవై ఉండటానికి నువ్వు ప్రయత్నం చేసుకోగలిగితే, దేవుని దయను ఎలాగో నువ్వు చేసి దేవుని దయను పొందుకోగలిగితే ఏ స్థితినైనా ఆయన మారుస్తాడు. మార్చడానికి ఆయన శక్తి కలిగిన వాడు, సమర్థుడు, బలవంతుడు, గొప్ప దేవుడు. ఎంతోమందిని మార్చాడు, ఎంతోమందికి ఇచ్చాడు, ఎంతోమందిని దీవించాడు. దీనులైన వారి ఎడల, నలిగి విరిగిన వారి ఎడల ఆయన కృప చూపే దేవుడు. కాబట్టి నువ్వు విరిగిన మనసు కలిగిన, నలిగిన మనసు కలిగిన వ్యక్తివై దేవుని దయను పొందుకో, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకో. దేవుడు అంటున్నాడు కదా, దేవుడి దయను పొందితే
దేవుని దయ యందు వర్ధిల్లితే, దేవుని దయ ఉంటే నువ్వు వర్ధిల్లుతావు. దేవుని దయ ఉంటే ఆశీర్వదించబడతావు. దేవుని దయ ఉంటే కృపను పొందుతావు. దేవుని దయ ఉంటే సమస్తం నీదే. కాబట్టి దేవుని దయ పొందడానికి ప్రయత్నం చేయండి.